వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్. మంచిర్యాల 58వ డివిజన్లో కార్పొరేటర్ బొట్ల అనిత భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జిల్లా కేంద్రంలో జెండా ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్న బీజేపీ సీనియర్ నాయకులు. ముఖ్యమంత్రి మహాసభకు తరలి వెళ్లిన 11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. 6 బస్సుల్లో 300 మందికి పైగా తరలి వెళ్లినట్లు తెలిపిన సుధమల హరికృష్ణ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న పొత్తు ధర్మాన్ని భవిష్యత్తులో అయినా కాపాడుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలవేన శంకర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో సిపిఐ పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఆ నిబద్ధతను పాటించలేదని, మంచిర్యాల నియోజకవర్గంలో కార్పొరేషన్ విషయంలో కాంగ్రెస్ సమన్వయ లోపంతో వ్యవహరించిందని, ఏకపక్షంగా సీట్లు ప్రకటించుకోవడం వల్ల పొత్తు వికటించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూరులో కూడా స్థానిక నాయకత్వం పార్టీని అగౌరవపరిచే రీతిలో మాట్లాడడం వల్ల అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు అనివార్యమైందని తెలిపారు. కేతన్పల్లిలో టీఆర్ఎస్ సిపిఐ పొత్తును ప్రజలు హర్షించారని, అక్కడ గెలిచిన 14 మంది కౌన్సిలర్లను అభినందిస్తున్నట్లు తెలిపారు. సింగరేణిలో సిపిఐ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, భవిష్యత్తులోనైనా కాంగ్రెస్ పార్టీ మైత్రి సంబంధాలను గౌరవించాలని ఆకాంక్షించారు. ఈ నెల 1 నుండి 10వ తేదీ వరకు జరిగే ఇంటింటికి సిపిఐ నిధి సేకరణ కార్యక్రమానికి ప్రజలు సహకరించి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సిపిఐ పట్టణ కార్యదర్శి కలీందర్ అలీఖాన్, రాష్ట్ర సమితి సభ్యులు లింగయ్య, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, దేవి పోచన్న, కామెర దుర్గరాజ్, కొంచాల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా 2023లో ఏదైతే మైత్రి సంబంధాలు ఏర్పడ్డాయో, పొత్తుల సంబంధాలు ఏర్పడ్డాయో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తోని సిపిఐకి పొత్తు అనేటువంటిది ఏర్పడిన తర్వాత కొత్తగూడానికి సంబంధించినటువంటి ఒక్క స్థానాన్ని సిపిఐకి కేటాయించడం జరిగింది. ఆ తదుపరి మిగతా ఉన్న అన్ని స్థానాలలో కూడా వారికి మేము సహకరించడం, ఆ ఒక్క స్థానాన్ని గెలిపించడంలో కూడా వారు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని తోడ్పాటును అందించడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ జరిగినటువంటి ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతుందో, సర్పంచ్ ఎన్నికలలో ఇబ్బందులు వచ్చినాయి. ఆ తర్వాత జరిగినటువంటి సింబల్ మీద జరుగుతున్నటువంటి ఎన్నికలు, మున్సిపాలు అట్లాగే కార్పొరేషన్ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైత్రి సంబంధాలకు దెబ్బలు తగిలినాయి, సమన్వయం లోపించింది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మా పార్టీ, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్తో కానీ, ముఖ్యమంత్రి గారితో కానీ పలు దఫాలుగా మా రాష్ట్ర కార్యదర్శి గారు, అదేవిధంగా మా సెక్రటరియట్ మెంబర్స్ కలిసి వాస్తవ పరిస్థితిని వివరించడం జరిగింది. ఎన్నిసార్లు వివరించినా మేము కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు డైరెక్షన్స్ ఇచ్చినాం, మీరు కలవండి, తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పొందికలను బట్టి సీట్లను కేటాయించడం జరుగుతుందని చెప్పినారు. మన జిల్లాకు సంబంధించినటువంటి ఈ స్నేహ సంబంధాలు, ఈ పొత్తు సంబంధాలు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటిది ప్రజలకు వివరించాల్సినటువంటి నైతిక బాధ్యత ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ భుజాల మీద ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఇవాళ మన ఈ 3 కాన్స్టిట్యున్సీ బెల్లంపల్లిలో చివరి నామినేషన్ వేసేంత వరకు కాంగ్రెసు ఆశల పల్లెకిలో ఊపి నామినేషన్ల చివరి ఘట్టంలో వాళ్ళు మేము వేయలేము అనేటువంటి ప్రక్రియకు వచ్చిన తర్వాత మనం అనివార్యంగా క్యాండిడేట్ల విషయంలో ఇబ్బందులు కలిగి అక్కడ పార్టీకి నష్టం జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇకపోతే చెన్నూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మినిస్టర్ గారి చొరవ కొంత ఉన్నప్పటికీ అక్కడ జరిగినటువంటి స్థానిక నాయకత్వాల మధ్య పొందికలు కుదరక ఇబ్బందులు ఏర్పడి పలు దఫాలుగా చర్చించినప్పటికీ వాళ్ళు పార్టీని అగౌరవపరిచేటువంటి పద్ధతులలో వాళ్ళ ప్రయాణం జరిగింది. దీనివల్ల ప్రజలు ఆశించిన మేరకు, ప్రజల కోరిక మేరకు, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ భారత బీఆర్ఎస్తోని పోవాల్సినటువంటి అనివార్య పరిస్థితులకు నెట్టివేయబడింది. అదేవిధంగా మంచిర్యాలకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో చివరి ఘట్టం ముగిసేంత వరకు కూడా మేము ఎన్నిసార్లు అప్పీల్ చేసినా
ఇక ఆ సీట్ల విషయానికి వచ్చే వరకు తానే మా సీటును ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది. దాని అనంతరం వారిని కలవడం జరిగింది. వారు కలిసిన మరుక్షణం కూడా ఇక ప్రకటించినటువంటి సీట్లో అనివార్యంగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కారణాలు ఇవాళ మైత్రి అంటే, స్నేహం అంటే సమన్వయంతో ఒకరం డిస్కస్ చేసుకొని చేస్తున్నటువంటి స్థానాల మీద కాంగ్రెస్ సిపిఐ కలిసి సమన్వయ కమిటీ వేసుకొని వాళ్ళ పోటీలో దిగితే పరిణామాలు వేరే రకంగా ఉండేటువంటి ఇంకా మంచి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కాంగ్రెస్తోని మేము నిబద్ధతతోని నిజాయితీగా చిత్తశుద్ధితోని మా ప్రయాణం కొనసాగుతాం. అయితే ఇవాళ మైత్రి అంటే, స్నేహం అంటే, పొత్తు అంటే ఇవాళ పొత్తు ధర్మాన్ని పాటించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీతో ఎందుకు స్నేహాన్ని కొనసాగించడంలో వైఫల్యం చెందుతుందో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉన్నది. ఈ జిల్లాలో భవిష్యత్తులో కూడా రాష్ట్రమంతటా కాంగ్రెస్తో కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మంచిర్యాల జిల్లాకు వచ్చే వరకే ఈ రకమైనటువంటి పరిణామాలు రావడం వల్ల భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితులు వస్తే ఇబ్బందులు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజానీకానికి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకా అనేక విషయాలు ఇవాళ ప్రజా అభివృద్ధి కార్యక్రమంలో కూడా భాగస్వామ్యానికి కనీస సమాచారం ఇవ్వలేనటువంటి పరిస్థితి అవుతూ ఉంది. దీనివల్ల కమ్యూనిస్టు పార్టీ యావత్తు శ్రమించి కష్టపడి శాసనసభ ఎన్నికలలో మీకు మద్దతును కూడగట్టేటువంటి పరిస్థితి వచ్చినాం. ఇవాళ రాష్ట్రం అంతా కూడా మీకు చేయూతనిచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. మేము లోకల్ స్థానికంగా మా పార్టీని నిలబెట్టుకునే దాంట్లో, నిలబడే దాంట్లో, కొట్లాడే దాంట్లో మేము 1, 2, 3 స్థానాలు గెలిచినా అవి మీకే సహకరించేటువంటి స్థానాలు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులలో లోకల్లో పార్టీని నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియకు పూనుకోవడం అనేటువంటి సరైంది కాదు. నేటికైనా భవిష్యత్తులోనైనా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీని కలుపుకపోయే దాంట్లో పెద్దన్న పాత్ర పోషించకపోతే రానున్న రోజులలో ఇబ్బందులు వస్తాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మా వంతు పాత్రను మేము పోషిస్తూ ఉన్నాం, మీ వంతు పాత్ర మీరు పోషించాలి. ఇవాళ కేతనపల్లి మున్సిపాలిటీలో మా మీద అనేకమైనటువంటి ఒత్తిళ్లు, అనేకమైనటువంటి ప్రలోభాలకు గురి చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మా కౌన్సిలర్ల పైన 52 రోజులు వాళ్ళు అజ్ఞాతంలో పోయి క్యాంపులలో ఉండాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. దీనికి కారకులు ఎవరు? మీరు నెట్టేస్తే తప్ప మేము పోలేనటువంటి పరిస్థితి. ఇవాళ పోవడం అంటే కమ్యూనిస్ట్ పార్టీని బతికించుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద నిలబడి ఉంటుంది. కనుక ఆ నిబద్ధతతో చేసినాం. కలిసి పోటీ చేసేటువంటి దాంట్లో కలిసి ఒకరితో పోటీ చేసి మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు రాష్ట్రం అంతా కలిసి ఉన్నారు, మాతో రావాలి అని అంటే ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తాను. 1-2 సీట్ల కాడ మీరు బేరసారాలకు పోయి అసలే మొత్తం బెల్లంపల్లి మొత్తానికే నిర్వీర్యం చేసి మంచిర్యాలలో 1 సీట్ ఇచ్చి ఆ సీట్లో కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి గల కారణాలని ఒకసారి చెకప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. భవిష్యత్తులో ఇట్లాంటి పరిణామాలు పునరావృతం అవుతే కమ్యూనిస్ట్ పార్టీగా మా నిర్మాణం కోసం, మా ప్రజా సంఘాలను నిలబెట్టుకోవడం కోసం, మా నిబద్ధతను నిలబెట్టుకోవడం కోసం, ప్రజలలో నిలబడి పనిచేయడం కోసం మా వంతు కర్తవ్యాన్ని తప్పనిసరిగా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. మేము ఎవరితోనున్నా ప్రజల యొక్క ప్రయోజనాల కోసం తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి, ప్రజా సంఘాల బలోపేతం కొరకు మరి సిపిఐ ఇంటింటికి కార్యక్రమాన్ని ఈ నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మంచిర్యాల జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2026కు సంబంధించి పార్టీని, ప్రజా సంఘాలను, శాఖలను బలోపేతం చేయడానికి మరి సభ్యత్వ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో 4 రోజుల క్రితమే డిహెచ్పిఎస్ సంబంధించి జిల్లా మహాసభలు కూడా ఈ పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. మిగతా ప్రజా సంఘాలు యువజన సమైక్య, మహిళా సమైక్య, విద్యార్థి సమైక్య, బీసీ సాధన సమితి, ప్రజానాట్య మండలి అన్ని ప్రజా సంఘాలు కూడా మహాసభలు నిర్వహించుకోబోతూ ఉన్నాం వచ్చే నెల. మరి అదేవిధంగా పార్టీ ఏదైతే
ప్రజల వద్దకే అని కార్యక్రమం తీసుకున్నాము. మరి ప్రజలందరూ కూడా సహకరించి మరి ప్రజా ఉద్యమాలకు తోడ్పాటు అందించి మరి కమ్యూనిస్టు పార్టీకి చేయూతనివ్వాలని చెప్పి ఇవాళ అదేవిధంగా పాలకులు ఇవాళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి మరి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను మరి మౌలిక సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మరి అభివృద్ధి బాటలో నడిపించాలని చెప్పి జిల్లాను మరి కమ్యూనిస్టు పార్టీ జిల్లా పక్షాన కోరుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్లో కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ మరియు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి డివిజన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. దేశ ప్రజల ఐక్యత, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడం కోసం జాతీయ భావన పెంపొందించేందుకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని, నేటి వరకు నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. మంచిర్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భారతదేశం మొత్తం భూభాగంలో భారతీయ జనతా పార్టీ జెండాలు ఎగిరేయాలని జాతీయ పార్టీ పిలుపు మేరకు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాలలో ప్రతి డివిజన్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది జిల్లా పార్టీ. అందులో భాగంగానే ఈరోజు మన మంచిర్యాలలో 58వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ 47వ వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మన భారతదేశం యొక్క ముఖ్య సిద్ధాంతం అందరికీ ఉపాధి అందాలి, అందరికీ ఉద్యోగం అందాలి, అందరికీ కూడు గూడు నీడ అనేటువంటి అందాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పార్టీ ఆవిర్భవించింది. హిందువులు ఐక్యంగా ఉండాలి, హిందుత్వాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి. మన హిందువులై ఉండి మనం తప్పకుండా దేవాలయాలను అన్నింటినీ మన ధర్మాన్ని కాపాడాలనే ఒక్కటే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా సనాతన ధర్మం వైపు, హిందుత్వం వైపు చూస్తున్నారు. రాబో కాలం లోపల హిందూ సమాజ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నా వంతు బాధ్యతగా నేను తప్పకుండా హిందూ సమాజ నిర్మాణం కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము తప్పకుండా పనిచేసి భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడతామని ఈరోజు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి కేంద్రంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు మంచిర్యాల పట్టణ 11వ డివిజన్ నుండి కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా 11వ డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ జన్మదిన వేడుకలను కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం 6 బస్సులలో 300 మందికి పైగా కార్యకర్తలు ముఖ్యమంత్రి సభకు తరలి వెళ్లారు. సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ పిప్పిరి కేంద్రంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నాయకత్వంలో 11వ డివిజన్ నుంచి 6 బస్సులలో 300 మందికి పైగా కార్యకర్తలు తరలి వెళ్తున్నామని, నియోజకవర్గం నుండి 40,000 మందికి పైగా కార్యకర్తలను సభకు తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ ముఖ్యమంత్రికి చేరేలా కార్యకర్తలు అందరూ తరలి వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రియతమ నాయకులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ నాయకత్వంలో మరి 11వ డివిజన్ నుండి 6 బస్సులు మరి 300 మందితోని పిప్రి బయలుదేరడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమంలో మరి 11 డివిజన్ నుంచి పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి మీద అభిమానంతోని ఇలా మరి వచ్చేసినటువంటి మా 11 డివిజన్ ప్రజలందరికీ నేను పేరు హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఇవాళ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు మరి గత 3 సంవత్సరాల కింద మరి ఇవాళ డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఆ రోజు పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తున్నటువంటి శుభ సందర్భంలో మరి ఈరోజు ఈ యొక్క బహిరంగ సభను మరి తన భుజాలపైన వేసుకున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారు దాదాపు ఈ నియోజకవర్గం నుంచి 40,000 మందిని ఇవాళ తరలించే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మరి ప్రేమ్ సాగర్ రావు గారికి మరి పెద్దలు ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మరి మల్లికార్జున ఖర్గే గారు మరి ప్రేమ్ సాగర్ రావు గారికి తప్పకుండా మీరు మంత్రి పదవి ఇవ్వాలని కూడా మేము కార్యకర్తలందరం ఇవాళ కోవడం జరుగుతూ ఉన్నది. మరి వారు ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి మరి నాయకుడు, ఈ కాంగ్రెస్ పార్టీని ఆదిలాబాద్ జిల్లాలో మరి బతికించినటువంటి నాయకుడు మరి ప్రేమ్ సాగర్ రావు కాబట్టి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ అధికారం రావాలంటే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి మీరు మంత్రి పదవి ఇవ్వాలని మేము మంచిర్యాల నుండి ముక్త కంఠంతో ఇవాళ ఏఐసిసి అధ్యక్షుల గారిని, ముఖ్యమంత్రి గారిని, బట్టి విక్రమార్క గారిని కోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా మీరందరూ కూడా మరి ఏదైతే ఆనాడు రాహుల్ గాంధీ పాదయాత్రలో కూడా మరి ప్రేమ్ సాగర్ రావు గారు తోడుగా ఉండి మరి పాదయాత్రలో 20,000 మందిని తరలించినటువంటి గొప్ప నాయకుడు మరి ప్రేమ్ సాగర్ రావు గారి మీరు తప్పనిసరిగా వారికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా మేము ఈ 11 డివిజన్ నుండి కార్పొరేటర్గా మా ప్రజలందరూ కూడా కోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు మా కార్యకర్తలు పెద్ద ఎత్తున మరి మా బర్త్డేను చేసినటువంటి మా సోదరులకు, మిత్రులకు, అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా పేరు హృదయపూర్వక మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మైనారిటీ భాజపా నాయకులు తాజ్ ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు ముల్కాల మల్లారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచుకొని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు మున్నారాజ్ సిసోడియా, తుల మధుసూదన్ రావులు మాట్లాడుతూ బీజేపీ పార్టీ 1980 సంవత్సరంలో ఆవిర్భవించినప్పటికీ బీజం మాత్రం 1951లో జనసంఘం రూపంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వేయడం జరిగిందని అన్నారు. జాతీయ భావాలతో కూడిన ఈ పార్టీ నిత్యం దేశ ప్రజల ప్రయోజనాల కోసం, భద్రత కోసం, దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడం కోసం ప్రజలలో జాతీయ భావన నింపే విధంగా, దేశభక్తులు తయారు చేసే విధంగా పార్టీ పనిచేస్తుందని అన్నారు. మహనీయుల బలిదానాలతో నిర్మితమైన భారతీయ జనతా పార్టీ దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుతున్నారని, దానికి భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోలిరాము, కాశెట్టి నాగేశ్వరరావు, డాక్టర్ రఘునందన్, తిరుపతయ్య యాదవ్, లింగన్నపేట విజయ్ కుమార్, గంగన్న, దాస్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ క్యాడర్కి, ప్రజలందరికీ కూడా పార్టీని ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముల్కల మల్లారెడ్డి గారు ఈ ఆరోగ్యం సహకరించకున్నప్పటికీ కూడా నేను ఈరోజు పుట్టినరోజు వేడుకల్లో ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి వారు వచ్చి వాళ్ళ జెండాని ఆవిష్కరించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. తను ఏమంటున్నారంటే, నా తుది శ్వాస విడిసే వరకు కూడా నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను కొనసాగుతా అని చెప్పి వారు మా అందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ప్రాణాలు కూడా అర్పించేటువంటి, ఈ దేశం కోసం, పార్టీ కోసం ప్రాణాలు అర్పించేటువంటి సైనికులను పుట్టించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖు అంటే సరిగ్గా 46 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. కానీ దీనికి బీజం వేసింది మాత్రము 1951లోనే శ్యామప్రసాద్ ముఖర్జీ వారు వేసిండ్రు. వారు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండ్రు.
కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతుష్టీకరణ విధానము, మెజారిటీ ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో, మెజారిటీ ప్రజల మీద హక్కులను కాలరాస్తూ అత్యాచారాలు, లూటీలు, ఆస్తుల దహనాలు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఈ దేశాన్ని, ఈ జాతీయతను కాపాడుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడాలి అనే ఆలోచనతోటి 1951లో ప్రారంభించినటువంటి జనసంఘే తర్వాత రకరకాల అధ్యక్షులతో మార్పిడితో చివరగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ ద్వారా ఇది జనతా పార్టీలో చేరడము, జనతా పార్టీ నుంచి తిరిగి మొరార్జీ దేశాయ్ ద్వారా ఆ పార్టీలో ఉన్నటువంటి గొడవల వల్ల కాంగ్రెస్ పార్టీని దించివేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జనతా పార్టీ అది కూడా ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పనిచేయడంతో ఈ యొక్క జనసంఘ కార్యకర్తలందరూ కూడా బయటికి వచ్చి 1980లో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని 1980లో ప్రారంభించడం జరిగింది. అంచెలంచెలుగా 2 సీట్లతో ఉన్నటువంటి పార్లమెంటు 2 సీట్లతోటి 85 సీట్లకు, 85 సీట్లతోటి 120 సీట్లకు, 120 సీట్లతోటి 161 సీట్లకు, ఇవాళ 303 సీట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గతంలో 13 రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని తనకు బలం లేదని చెప్పి వదిలిపెట్టుకున్నారు. తర్వాత ఒక్క ఓటుతోటి కూడా జయలలిత విరమించుకున్న తర్వాత ఒక్క ఓటుతోటి కూడా ప్రభుత్వాన్ని కూల్చేసుకున్నారు. అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే, నిజాయితీగా నీతితో అవినీతి లేని పాలన కొనసాగించినందుకే ఒక్క ఓటు లేకున్నా కూడా ప్రభుత్వాన్ని మేము విశ్వాసం లేదు కాబట్టి మేము దిగిపోతాము, మేము ప్రభుత్వం నుంచి దిగిపోతామని చెప్పి గొప్ప రాజకీయాల విలువలను నేర్పినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఆ విలువలు, మహోన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తులు స్థాపించినటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ జాతీయతతోటి ముందుకు పోతుంది. ఇవాళ దేశం ముందు, తర్వాత పార్టీ, తర్వాత మన స్వార్థం అని నేర్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక పార్టీ ఈ విధంగా చెప్పే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీలో ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ ప్రపంచంలోనే దూసుకుపోతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచం మొత్తం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది, ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వం వైపు చూస్తుంది, భారతదేశం వైపు చూస్తుంది అని అంటే దానికి కారణం ఇవాళ అగ్రశ్రేణి నాయకత్వము, జాతీయ భావంతో ఈ యొక్క దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోలే, ప్రజల్లో విశ్వాసం కల్పించి ప్రజలకు మనోధైర్యాన్ని, ప్రజలందరినీ అన్ని రకాల అన్ని జాతుల ప్రజలందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఇవాళ ఆదరిస్తూ ఉన్నారు, రాబోయే రోజుల్లో కూడా ఆదరించేటువంటి అవకాశం ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి భూదోపిడీలు కావచ్చు, ఇండ్ల కూల్చివేతలు కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అట్టర్ ఫ్లాప్ అయింది. రాబోయే రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణలోకి రాబోవడానికి సూచకం కూడా, శుభ సూచకాలు కూడా కనబడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రధానంగా మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపి రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే విధంగా మీరందరూ ప్రజలు సహకరించాలని చెప్పి సందర్భంగా ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రజలందరికీ, రైతులకు, మేధావులకు, కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ రోజే అటల్ బిహారీ వాజ్పేయి గారు అంధేరా హటేగా కమల్ ఖిలేగా అని సూర్యుడు ఉదయిస్తాడు, చీకటిని ప్రారంభుడు సూర్యుడు ఉదయించి కమలము విరబూస్తుందని ఆ రోజే అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పడం జరిగింది. ఆ కళలను ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ సుఖశాంతులతో మంచిగా ఒక దేశం లోపల ఒక యుద్ధ వాతావరణం, ప్రపంచం లోపల యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఈరోజు ప్రజలందరూ మన రాష్ట్రం లోపల సుఖశాంతులతో, మన దేశం సుఖశాంతులతో ఉన్నదంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీని బలపరచండి, బీజేపీని గెలిపించండి అని కోరుతున్నాం. మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న ఐటీఓ ఆఫీసు సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్కు ఐటీఓగా, ఏ సూర్య భగవతి ఆదిలాబాద్కు ప్రమోషన్పై బదిలీ అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ట్యాక్స్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మహేంద్ర ఉపాధ్యాయ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్యాక్స్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇప్పుడు వదిలి వెళ్ళాలంటే నాకు మనసు లేదు నిజానికి. ఇది థర్డ్ ఇయర్ అయిపోయింది నాకు. నేను నా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లో కూడా మంచిర్యాల వదిలి వెళ్తానని నేను అడగలేదు. ఇది ఎట్లా ఇది వదలక అంటే ఇక్కడ మేము మెయింటైన్ చేయలేకపోతే ఎక్కడికి అన్న చాయిస్లు ఉంటాయి మాకు. అలాంటి చాయిస్ల్లో ఒకటి నాకు హైదరాబాద్ ఉన్నది. సో ఆ విధంగా హైదరాబాద్ ఇవ్వడం జరిగింది నాకు. స్టిల్ ఐఎమ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ మంచిర్యాల్. I'm just 150 kilometers and expect me every month to come and visit. After that kuda I am open to you. Before that obviously I am open to you because I am in the seat. To respect the value of the seat I have to be open to everybody. One among them is you. After that kuda nenu open నాకు తెలిసినంత నాలెడ్జ్లో నాకు తెలిసినంత వర్క్లో నేను ఏది ఎక్స్పెక్ట్ చేయను. చక్కగా డ్రాఫ్టింగ్ కూడా చేయగలను. అఫ్ కోర్స్ అది ఇన్ ఫేవర్ ఆఫ్ ఎస్ఎస్సీయా ఇన్ ఫేవర్ ఆఫ్ డిపార్ట్మెంటా అన్నది కూడా నేను డిపార్ట్మెంట్ వ్యూతోనే ఆలోచిస్తాను. ఎందుకంటే నా అప్పటికి 35 years ఆఫ్ సర్వీస్ అయిపోయి ఉంటుంది. సో 35 years ఆఫ్ సర్వీస్ అయిపోయాక డిపార్ట్మెంట్ ఎలా ఆలోచిస్తుంది, డిపార్ట్మెంట్కి ఏం చేయాలి మీరు యాజ్ అన్ ఇండివిజువల్ పర్సన్ అన్న లాజిక్లో నేను ఆలోచిస్తాను. డిపార్ట్మెంట్గా అనుకుంటూ ఒక ఆఫీసర్గా చాలా మన్నన పొంది ట్రాన్స్ఫర్ అనేది జీవితంలో ఉద్యోగ జీవితంలో భాగ్యం మాత్రమే. మీ ట్రాన్స్ఫర్ అయిన జీవితం చాలా బాగుండి ఇంకా రిటైర్మెంట్ లైఫ్ కూడా మీరు చెప్పినట్టు చాలా బాగా జరగాలని చెప్పి అట్లనే శ్రీనివాసరెడ్డి సార్ ప్రమోషన్ మీద వెళ్తున్నారు. సార్ ప్రమోషన్ జీవితం కూడా ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు మా అసోసియేషన్ తరఫు నుంచి యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుదారులందరికీ ఈ నెలలో వచ్చే 3 నెలలకు ఇచ్చే రేషన్ బియ్యం మొత్తాన్ని ఇవ్వడం జరుగుతుందని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని 59వ డివిజన్ కార్పొరేటర్ మాదంశెట్టి సత్యనారాయణ, 58వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణలు తెలిపారు. సిటీ న్యూస్తో మాదంశెట్టి సత్యనారాయణ, బొట్ల అనిత సత్యనారాయణలు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం ఎండాకాలం ఒకేసారి అందించాలనే ఉద్దేశంతో ఈ నెలలో వచ్చే 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుందని, డివిజన్ మరియు పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా వార్డులో 58, 59 వార్డు డివిజన్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేషన్ బియ్యాన్ని 3 నెలల కొరకు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కూడా ఈ బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా అందరూ గమనించాలి, ప్రతి ఒక్కరికి ఈ నెల మొత్తం బియ్యం పోస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీద పడకుండా జాగ్రత్తగా వచ్చి ప్రతిరోజు బియ్యం గవర్నమెంట్ ఒక 1 month పోయడానికి నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని సన్న బియ్యం ప్రతి ఒక్కరు అందరూ ఇండ్లలో ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు. ఎందుకోసం అంటే గతంలో కన్నా ఇప్పుడు సన్న బియ్యం రావడంతో చాలా ఇళ్లలో ఇది ఉపయోగంగా ఉంది. పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో వస్తుంది కనుక మీ అందరూ ఈ యొక్క బియ్యాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ వీరికి కూడా రేషన్ షాప్ అశోక్ గారు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన చెల్లె 52వ డివిజన్ బొట్ల అనిత సత్యనారాయణ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు కంట్రోల్లో రేషన్ బియ్యం పోయడం స్టార్ట్ అయింది. ఎందుకంటే 3 నెలల బియ్యం ఒకటేసారి పోస్తున్నారు ఈరోజు. ఇది ఎందుకంటే పేద ప్రజలను ఉద్దేశంతో ఈ 3 నెలల బియ్యం ఒకటేసారి పోస్తున్నారు. కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా మందమరి డివిజన్లో సింగరేణి కాంట్రాక్టర్లు టెండర్ల పేరుతో కార్మికుల కుటుంబాలను రోడ్డుపాలు చేస్తామంటే సహించేది లేదని, కొత్త టెండర్ పిలిచి కార్మికులకు డ్యూటీలను కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. మందమరి డివిజన్లో 213 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని
లేని ఎడల ఉద్యమాలను ఉధృతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాసర్ల రాజయ్య, దుంపల సందీప్, సెక్యూరిటీ గార్డులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 200 కుటుంబాలు ఇవాళ నిర్దాక్షిణంగా రోడ్డు మీద పడే పరిస్థితులను ఇవాళ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. టెండర్లలో ఏం జరుగుతున్నాయి, ఎవరికి ఏమున్నాయి అనేది పరిశీలించకుండా టెండర్లను పిలిచి వాళ్ళకు ఇచ్చి తీరా టైంకి కాంట్రాక్టర్లు కొట్టుకునే పరిస్థితులను ఈరోజు అధికారులు కల్పిస్తారు. దాని మూలంగా ఈరోజు అధికారులు బాగానే ఉన్నారు, కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారు. కానీ ఇదే ఉపాధిని నమ్ముకొని ఉన్న కార్మికులు మాత్రం ఈరోజు రోడ్డు మీద పడ్డారు. ఇది చాలా బాధాకరమైన అంశం. ఈరోజు వాళ్ళ ఆర్థిక సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు రేపు వస్తుంది మాపు వస్తుంది అంటారే తప్ప దీని మీద స్పష్టమైన ఒక నిర్ణయం చెప్పడం లేదు. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో నిరసన ఆందోళనకు పిలుపునిచ్చినాం. అందులో భాగంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఒక వినతి పత్రం సమర్పించి మార్కెట్ ఏరియాలో ర్యాలీ చేయబోతున్నాం. ఏరియా జీఎం గారు కానీ, ఏఎస్ఓ గారు కానీ, పై అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపెట్టకుంటే, ఈ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోకపోతే రోజు పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో అవసరమైతే జీఎం ఆఫీస్ ముట్టర్లు జీఎం పరిధిలో సంస్థలో ఈరోజు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా 220 మంది వరకు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. 220 మంది అంటే దాదాపు ఒక 1000 మంది కుటుంబాలు, పిల్లలు, భార్యలు, అమ్మ నాన్న అందరూ. ఇవాళ దాదాపు సింగరేణి, జీఎం, అదేవిధంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా మందమరిలో ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు నెల రోజుల నుంచి ఇలా ఆర్థికంగా ఇలా మనోవేదనలకు గురైపోయి ఇలా ఉపాధికి దూరం అయిపోయి కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఇలా కార్మికులు రోడ్డు ఎక్కడం జరిగింది. మరి మందమరిలో ఇలా రోడ్డు ఎక్కి ఇలా ర్యాలీ తీయడానికి కారణం కూడా ఇలా సింగరేణి యాజమాన్యం, ఈ కాంట్రాక్టర్లే. ఇలా వాళ్ళ తప్పులు బయటికి రాకుండా ఇలా టెండర్లను పిలవకుండా కార్మిక కుటుంబాలని, కార్మికుల్ని రోడ్డు పాలు చేయడం జరిగింది. మరి ఇదే సింగరేణిలో లక్షల కోట్ల ఆస్తిని కాపాడడం కొరకు నిరంతరం 24 గంటలు పనిచేసేటువంటి వాళ్ళు ఇలా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు. మరి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించకపోగా, కనీస వేతనాలు అమలు చేయకపోగా ఇలా ఉన్న పనిని తీసేసే విధంగా ఇలా సింగరేణి యాజమాన్యం చేసింది. దీన్ని సిఐటి మంచిర్యాల జిల్లా కమిటీగా మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ కొన్ని షరతులు పెట్టి తీసుకోవాలని చెప్పి ఆలోచనలో సింగరేణి యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దాదాపు 12-13 సంవత్సరాలుగా ఇప్పుడున్నటువంటి కార్మికులు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉన్నారు. మరి అప్పుడు సింగరేణి యాజమాన్యమే విధుల్లోకి తీసుకున్నది. మరి ఇప్పుడు ఎందుకు నిబంధనలు గుర్తొస్తున్నాయి? మరి గతంలో నిబంధనలతోటే తీసుకున్నారు కదా. అంటే ఈరోజు కార్మికులని పొమ్మడానికి ఇలా సింగరేణి యాజమాన్యం కుట్ర చేస్తూ ఉంది. దీన్ని సిఐటిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా యాజమాన్యం, కాంట్రాక్టర్లు ఆలోచించుకోవాలి. ఇలా సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు చేసే పోరాటానికి ఏదైనా సరే ఇలా సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఇలా ఏదో మందమరిలో ర్యాలీ చేసి శాంతియుతంగా ప్లకార్డులు పట్టుకుని మా బాధలు చెప్పుకోవడం జరిగింది. క్యాతన్పల్లి మున్సిపాలిటీని ప్రగతి పదంలో నడిపించేందుకు నేడు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో గొడిసెల సంధ్యారాణి మున్సిపల్ చైర్మన్గా, మిట్టపల్లి సంధ్యారాణి వైస్ చైర్పర్సన్గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అపారమైన నమ్మకం మరియు ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు వారు అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. బాల్కా సుమన్ నాయకత్వానికి, వారి పరిపాలన దక్షతకు ఎటువంటి మచ్చరాని విధంగా తమ సమర్థవంతమైన పనిలో మున్సిపాలిటీని అన్ని రంగాలలో ముందు వరుసలో నిలుపుతామని వారు స్పష్టం చేశారు. పదవి బాధ్యతలు స్వీకరించిన తక్షణమే మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించిన అత్యంత కీలకమైన పేపర్లపై వారు తొలి సంతకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రదాతల ఆశయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, అలాగే ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని, వారి నాయకత్వంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీ సగర్వంగా ముందుకు సాగుతుందని వారు తెలియజేశారు. స్థానిక రామాలయం చౌరస్తా వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి, అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, రామకృష్ణాపూర్ పట్టణ వీధుల మీదుగా డీజే పాటలతో బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక మున్సిపల్ ఆఫీసులో 14 మంది బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో
చైర్మన్, వైస్ చైర్పర్సన్ కొరకు ఏర్పాటు చేసిన ఆఫీసులో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి మున్సిపల్ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు, మీడియా ప్రతినిధులకు నా అందరికీ నమస్కారం. ఇలా విచ్చేసి ఇంత ఘనంగా చేసి మున్సిపల్ చైర్పర్సన్ బాధ్యతను స్వీకరించి చాలా ఆనందంగా ఉంది. ఇలాగనే అందరం మా పార్టీతో, మా తోటి కౌన్సిలర్లు అందరం కలిసి పనిచేసి కేతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తాం. అలానే మినిస్టర్ వివేక్ వెంకటస్వామిని కోరుకుంటుంది ఒకటి, అందరం కలిసి పనిచేసి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం. ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. అందరం కలిసి వైస్ చైర్మన్గా మేడం గారు ఈరోజు బాధ్యత స్వీకరించారు. అలాగే నేను కూడా వైస్ చైర్మన్గా నా చైర్లోకి వచ్చడం జరిగింది. అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అందరి సలహాలు సూచనలతోనే ముందుకు సాగుతామని అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మరీ ముఖ్యంగా మా బాల్కా సుమనన్న అభిమానులందరికీ కూడా నేను పేరున వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పొత్తులో భాగంగా మా సిపిఐ పార్టీ మాతో ఉండి మా విజయంలో వాళ్ళు భాగ్యులైనందుకు, ఈ యొక్క విజయం అనంతరం కూడా 51 రోజులు మాతో ఉండి ఎక్కడ కూడా ఎవరి మాటకు కూడా లొంగకుండా సిపిఐ పార్టీ అంటే ప్రజల కోసమే, ఒక్కసారి పొత్తులో మాటిస్తే మాట తప్పము, మనం తిప్పము అన్నట్టు సిపిఐ పార్టీ మాతో ఉన్నందుకు సిపిఐ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కౌన్సిలర్లకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా పేరున వారికి శిరస్సు వంచి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ పొత్తును నమ్మి మమ్మల్ని గెలిపించినందుకు ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, ఇబ్బందులైనా కేవలం మీరు గెలిపించారు, మీకు అభివృద్ధి చేసి చూపెడతామని ఒక దేశంతో, మన ఉద్దేశంతో మేమందరం కూడా 14 మంది కౌన్సిలర్స్, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డా కూడా కేవలం ఈ కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల కోసం, ఈ కేతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం, మా బీఆర్ఎస్ పార్టీ, మా సిపిఐ పార్టీ కోసమే మేము అన్ని కష్టాలు పంపించినాం. ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశించి మమ్మల్ని గెలిపించారో, ఆశీర్వదించారో, దీవించారో, ఖచ్చితంగా మీకు మంచి పరిపాలన అందించి, ఒక కేసీఆర్ గారు ఏ విజన్తో తెలంగాణ తీసుకొచ్చిండో, మా సుమనన్న ఏ ఉద్దేశంతో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చేసిండో అదే దిశగా వారి అడుగులో నడుస్తూ ఖచ్చితంగా ఈ కేతన్పల్లి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసేటట్టు సుమనన్న ఏదైతే అభివృద్ధి చేసిండో, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వివేక్ వెంకటస్వామి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు అటకెక్కినాయి. ఖచ్చితంగా ఆ పనులు ఎక్కడైతే ఆగిపోయినాయో ఆ పనులను అక్కడి నుండి మళ్ళీ మేము వాటిని మా చేతిలోకి తీసుకొని ఖచ్చితంగా ఈ యొక్క అధికారుల సహాయ సహకారాలతో, ప్రజల సహాయ సహకారాలతో ఖచ్చితంగా వీటిని మళ్ళీ కూడా మేము పునరుద్ధరించుకొని వాటిని అభివృద్ధి చేసి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాం. నేను ఒకటి చెప్తాను, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఇక్కడే ఉంటారు. మీకు ఏ ఇబ్బంది అయినా దయచేసి మా తలుపు తట్టండి, మేము 24 గంటలు మీకోసం ఉన్నాము. ఖచ్చితంగా మేము మీకోసం పనిచేయడానికే ఈ రాజకీయంలోకి వచ్చినాం, ఇంకొక ఉద్దేశం లేదు. మీరు తలుపు తడితే ఏ అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా మీకోసమే వచ్చి నిల్చుంటాము. ఏ పని అయినా, ఎంత కష్టమైనా
ఖచ్చితంగా మీ వెంట ఉంటామని చెప్తా ఉన్నాం. అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రాంతం అభివృద్ధి కోసమే మేము మా ఉద్యోగాలు కూడా త్యాగం చేసి ఈరోజు ఇక్కడ నిల్చున్నాము. ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏంటి, ఒక చదువుకున్న వాళ్ళకి ఒక అధికారం ఇస్తే అభివృద్ధి ఎలా చేసి చూపెడతారో ఖచ్చితంగా ఈరోజు కేతన్పల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేసి చూపెడతాము. మేము మంత్రి వివేక్ వెంకటస్వామిని ఒకటి కోరుకుంటాను, అయ్యా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత ప్రలోభ పెట్టినా ఎక్కడ లొంగలేదు, అవన్నీ వదిలేసేయండి. దయచేసి ఈరోజు పీఠం బీఆర్ఎస్ పార్టీకి, వైస్ చైర్మన్ పీఠం సిపిఐ పార్టీకి దక్కింది. మీరు అది కాస్త గమనించి, మీరు ఆలోచించి ఇప్పటికైనా మా పార్టీలకి సహకరించి కేతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షకి ఏదైతే మిమ్మల్ని ఆ రోజు గెలిపించిండ్రో ఈరోజు మమ్మల్ని గెలిపించిండ్రో మీరు ఆ ఒక్క దిశగానే ఆలోచించి మాకు తోడుండి ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధికి, కేతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడదామని మీ కాకా వెంకటస్వామి నాన్నగారి పేరుని మరీ మీరు ఎక్కడ కూడా ఖరాబ్ చేయకుండా ఇప్పటికైనా మీరు మంచి ఆలోచనతో ముందుకు రావాలని కోరుకుంటూ, మా బాలకృష్ణ ఎన్ని ఇబ్బందులు పడ్డాయో ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం చూసింది. మళ్ళీ అలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా మేము మా బాలకృష్ణకి ఎక్కడ కూడా తన పేరు కానీ ప్రతిష్ట కానీ భంగం కలగకుండా ఖచ్చితంగా మంచి పరిపాలన అందించి చూపెడతామని మరొక్కసారి నేను ప్రజలకి, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నిజంగా చెప్తా ఉన్నాను, న్యాయం అంటే ఏంటి, న్యాయం దిక్కు ఎట్లా నిల్చోవాలని ఈరోజు మరొక్కసారి నేర్పించింది మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు. వారందరికీ కూడా నేను శిరస్సు వంచి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. మందమరి డివిజన్ ఐఎన్టీయూసీ బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య సారథ్యంలో ఈరోజు కేకేఓసీపీలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ ఏఐటీయూసీ యూనియన్ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. సొంత ఇంటి పథకం, ట్యాక్స్ రద్దు, మారుపేర్లు సరిచేయుట, కొత్త బాయిలు తవ్వడం మొదలగు అంశాలలో ఏ ఒక్కటి పరిష్కరించకుండా వైఫల్యం చెందిందని విమర్శించారు. డిసెంబర్ 2023 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏ డిమాండ్లు అయితే ఉన్నాయో వాటిని ఇప్పుడు మళ్ళీ పరిష్కరిస్తామని జీఎం ఆఫీసుల ముందు ధర్నాలు, చెలో కొత్తగూడెం లాంటి కార్యక్రమాలతో కార్మిక ద్రోహం తలపెట్టడానికి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. సొంతగా గెలవడం చాతకాక ఏఐటీయూసీ నాయకులు టీబీజీ కేసుతో అక్రమ పొత్తులు పెట్టుకొని మందమరి డివిజన్లో 200 ఓట్లతో గెలిచారని, జరగబోయే ఎన్నికల్లో మరోమారు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ విఘ్నులైన కార్మికులందరూ వారి అసమర్థతను గమనిస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నూనె సాంబయ్య, వై సత్యనారాయణ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆరకొండ ఆంజనేయులు, ఏరియా చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవసాని మల్లికార్జున్, అసిస్టెంట్ సెక్రటరీ మిట్ట పోషం, జాయింట్ సెక్రటరీ వెంకన్న, జేఎన్ రెడ్డి మరియు దేవి భూమయ్య నాయకత్వంలో కొంతమంది కార్మికులు ఐఎన్టీయూసీ యూనియన్కు ఆకర్షితులై యూనియన్లో చేరిన వారిలో విత్తనాల రమేష్, ఈపీ ఆపరేటర్ మేదరి శ్రీనివాస్, ఈపీ ఆపరేటర్ ఎండి అజార్, ఫిట్టర్ శ్రావణ్, సర్వే మజ్దూర్ వెంకటరెడ్డి తదితర కార్మికులను యూనియన్లోకి ఆహ్వానించారు. అలాట్మెంట్ చేసింది కదా, మరి ఆ కోటర్ రిపేర్ చేయించన్నా చేయించారు. ఒక కోటరు 2-2 అలాట్మెంట్ చేస్తారు. ఏమయ్యా అని చెప్పంటే పాపం అందరు ఇంతకుముందు నేనేమో రిటర్న్ చేస్తారని తీసుకోరు, కొత్త అలాట్మెంట్ చేస్తారు, ఆయనకు పీనల్ ఏంటేస్తారు, ఈయన దింపుతాడు, వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ గొడవ పుట్టిస్తారు. ఏమో ఇదేంది అని చెప్పండి పర్సనల్ డిపార్ట్మెంట్లో అడిగితే నాకు సంబంధం లేదు, అది ఎస్ఎంపీసీలు ఇస్తే నేను నోటీస్ బోర్డు వేసిన కాబట్టి అలాట్మెంట్ చేసిన అంటారు. అంటే ఎక్కడైతే యాజమాన్యానికి చిత్తశుద్ధి లేకుండా ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని కార్మికులను మోసం చేయడం, వాళ్లకు ఒకవేళ అండర్ గ్రౌండ్లో కానీ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగితే ఇమ్మీడియట్గా ఛార్జ్ షీట్ ఇస్తారు. అదేమో నీకు సోయి ఉంటుంది, కానీ నువ్వు చేసి అలాట్మెంట్ చేసేటువంటి కోటల విషయంలో కానీ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ నీకు సోయి ఉండదు. ప్రొడక్షన్ విషయానికి వస్తే ప్రొడక్షన్ తీయమని చెప్తావు, కానీ కార్మికులకు సంబంధించినటువంటి పనిముట్లు కూడా నాణ్యతమైనయా కాదా, అసలు బ్లౌజులు ఉన్నాయా లేవా, బిట్లు ఉన్నాయా లేవా, అసలు నీకు ఏమీ లేదు. ఏమీ లేకుండా కూడా కార్మికుల మీద రాకి రంపన పెట్టి సమయం పాటిస్తావు, సమయం కావాలని చెప్పని ఇబ్బంది పెడుతున్నావు. మిత్రులారా, ఇంకోటి ఆలోచించండి. ఇవాళ కూడా ఫ్రీ షిఫ్టింగ్ రీషిఫ్టింగ్ అనుకున్నటువంటి మనం ఎందుకు పెట్టుకున్న కంపెనీలు అంటే మన అవసరం కొరకు మనం పెట్టుకున్నాం. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్, నైట్ షిఫ్ట్, 3 షిఫ్ట్లు ఉండగా అదనంగా 2 షిఫ్ట్లను మనం ఎట్లా మెయింటైన్ చేస్తామంటే మనకున్నటువంటి వర్కింగ్ ప్లేస్ల గురించే కానీ యంత్రాల గురించే కానీ ఏదైతే అటువంటి మనకు అండర్గ్రౌండ్లో కానీ సర్ఫేస్లో కానీ ఇక్కడ ఓసీలలో కానీ ఫ్రీ షిఫ్ట్ అనే ఒక టైంను ఎందుకు పెట్టుకుంటామంటే ఆ కార్మికుడు ఇటు నైట్ షిఫ్ట్ ఆయనకు ఇటు ఫస్ట్ షిఫ్ట్ మధ్యలో యంత్రం కానీ లేకపోతే వర్కింగ్ ప్లేస్లు కానీ ఏదైనా కూడా మనకు అక్కడ ఉన్నటువంటి వర్కింగ్ ప్లేస్ ఒకరు మనం పెట్టుకున్నటువంటి ఆ డ్యూటీని
ఆ కార్మికుడు ఎక్కడో లేచి 3 గంటలకి డ్యూటీకి వస్తే ఆయనకు టిఫిన్ ఉండాలి, టీ ఉండాలి. పొద్దున్న 5 గంటల లోపల దిగి పొద్దున్న 8 గంటలకు లోపల నుంచి ఏదైతే పసిఫ్ట్ ఉన్నటువంటి కార్మికులకి ఆ ఎల్జల్ బండి కానీ, అక్కడ వర్కింగ్ ప్లేస్ కానీ, ఒక లైన్ మ్యాన్ కానీ, ఒక కోల్ కట్టర్ కానీ వాళ్ళకి ఇచ్చి పని చేస్తే మీదికి ఎక్కిందాక నీకు అవుట్ ఆపుతాం అంటారు. అయ్యా మీరు ఒక్కసారి ఆలోచించండి. 5 గంటలు వేసేటువంటి కార్మికుడు లోపల 6 గంటల లోపల దిగి ఈ 8 గంటలు చేసేటువంటి పని టైంలో ఆయన 2 గంటలు పనిచేసి మళ్ళీ పసిఫ్టీ వాళ్లకు ఎక్కడ మిస్టేక్ కాకుండా మనం ఇచ్చినటువంటి 2 సంవత్సరాల వ్యవధి కాల పరిమితం అయిపోయింది. దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి అన్ని ఐఎన్టీసీ ఉండి ఈ కార్మికులందరికీ ఖచ్చితంగా ఇవన్నీ నెరవేర్స్తాయని చెప్పి మీ అందరికీ ఐఎన్టీ ద్వారా పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కేకేఓసి మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నేను ముగిస్తున్నాను. తెలుసు గతంలో టీఆర్ఎస్ మనకు రాకముందుకు ఆంధ్ర పరిపాలన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ రాష్ట్రం అనేది మనం వస్తే మనకు నీళ్లు నిధులు నియామకాలు అనేవి వస్తాయి, మన సంపద మనకు ఉంటుందన్న ఉద్దేశంతో అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంలో అందరం కూడా పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకొచ్చుకోవడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన సింగరేణిలో కావాల్సినటువంటి మరి లాభాలలో వచ్చినట్టు వాటర్లు కానీ ఇవన్నీ కానీ నిధులు కానీ పుష్కలంగా ఉండేటి. ఇవల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దానికి అనుబంధంగా ఉన్నటువంటి టీపీజీ కేసును కూడా గెలిపిస్తే మన సింగరేణి కార్మికులకు ఏమన్నా మేలు జరుగుతుంది, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి కొత్త బావులు ఏమన్నా ఉంటే ప్రమోషన్ అయినా ఏదైనా కార్మికులకు ఇబ్బందులు ఉంటే బాగుంటాయని అది కూడా ఆలోచించి టీపీజీ కేసును కూడా గెలిపించడం అనేది జరిగింది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు గతంలో ఉన్నటువంటి ఏఐటీసీని ఓడగొట్టి టీపీజీ కేసును గెలిపిస్తే ఇవాళ మన పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇవాళ టీపీజీ కేసు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింగరేణిలో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా సొంత ప్రయోజనాలకు రాష్ట్రకు ప్రయోజనాలకు వాడుకొని ఇవాళ సింగరేణి ఖజానాను మొత్తం కాల్ చేసినటువంటి చరిత్ర మన అందరికీ కూడా తెలుసు. మన అందరం కూడా చాటుగా అనుకుంటూ ఉంటాం ఇవన్నీ. మరి ఎవరు కూడా మనం ప్రత్యక్షంగా అనలేకపోతున్నాం. ఇవాళ సింగరేణిలో ఇవాళ ₹1 కూడా లేని అప్పులు తీసుకొచ్చుకొని ఇవాళ జీతాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నాం. మరి ఇటువంటి తెలంగాణను మనం తీసుకొచ్చుకుంటే ఇవాళ సింగరేణిని నిట్టన ముంచినటువంటి మరి గడిస్తే కార్మికులకు ఇక ఉండాలి. కార్మికుల లోపల మళ్ళీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్. మంచిర్యాల 58వ డివిజన్లో కార్పొరేటర్ బొట్ల అనిత భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జిల్లా కేంద్రంలో జెండా ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్న బీజేపీ సీనియర్ నాయకులు. ముఖ్యమంత్రి మహాసభకు తరలి వెళ్లిన 11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. 6 బస్సుల్లో 300 మందికి పైగా తరలి వెళ్లినట్లు తెలిపిన సుధమల్ల హరికృష్ణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.